ప్రైజ్ ద లార్డ్. ఈ విశ్రాంతి దినం కొరకు మనకు ఏర్పాటు చేయబడిన అంశాన్ని చూసినట్లయితే, ఎపిఫనీ తర్వాత మొదటి ఆదివారము అంశము యేసు బాప్తిసము, గుర్తింపు మరియు దైవ కార్యార్థ సేవను అంగీకరించుట. యేసు బాప్తిసము, గుర్తింపు మరియు దైవ కార్యార్థ సేవను అంగీకరించుట. ఇచ్చిన బైబిల్ పట్టణాలు చూసినట్లయితే, మొదటి పాఠముగా నిర్గమాకాండము 3వ అధ్యాయము 1 నుంచి 15 వచనముల వరకు, రెండవ పాఠముగా గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనముల వరకు, మూడవ పాఠముగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 11 నుంచి 17 వచనముల వరకు, ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా కీర్తనల గ్రంథము 98వ కీర్తన. ఈరోజు బైబిల్ పాఠాలు ఇచ్చి ఉన్నారు. మొదటిగా పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 3వ అధ్యాయము 11 నుంచి 2 వచనములు చదువుకుందుము. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తీసమిచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తీసమిచ్చును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును జీవాధిపతి అయిన తండ్రి, సృష్టికర్తవైన తండ్రి, రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, ఇదిగోనైనా మీరు మాకు వాగ్దానం చేసినట్లు, ఇదిగోనైనా మీరు మాకు తెలియపరిచారు ప్రభువా. కాలము మరి పరిపూర్ణమైనప్పుడు తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపిస్తానని మీరు వాగ్దానం చేసినట్లు, మరి ప్రభువా, మీరు చేసిన వాగ్దానం ప్రకారము ఈ దినమున ప్రభువనైనా నీ ప్రియ కుమారుని పంపించి మమ్మల్ని నీ రక్తములో కడిగి నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని ప్రభువనైనా మరి కొనుక్కున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవ, కొద్ది నిమిషములు నీ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద కుమ్మరించండి అయా. అల్పులము అయోగ్యులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ కొద్ది నిమిషములు నైనా మాతో మాట్లాడండి. వినిచున్న వారికి వినగలిగిన మనసును, గ్రహించే వారికి ప్రభా వారి గ్రహించే శక్తిని దయచేయండి ప్రభా. వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి ప్రభా. అయా, నిండారుగా నీ సంతోషము, నీ సమాధానం ఈ సంవత్సరం అంతయు కూడా నీ కృపా కనికరములు మా అందరి మీద ఉంచుమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మనకి ఈరోజు ఇచ్చిన అంశాన్ని చూసినట్లయితే, మరి ఎపిఫనీ తర్వాత మొదటి ఆదివారము మనము చూస్తూ ఉన్నాము. అదే విధముగా ఇచ్చిన అంశాన్ని చూసినట్లయితే, యేసు యొక్క మరి బాప్తీసము, యేసు మరి ఎలా బాప్తీసం తీసుకున్నారు, మరి దేవుడు మరి తన కార్యాన్ని ఏ విధంగా జరిగించాడు, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అంగీకరించారు అనే అంశాన్ని గురించి మనకి ఈరోజు ఇచ్చి ఉన్నారు. అయితే మనకి ఇచ్చిన బైబిల్ పాఠాలు చూసినట్లయితే, మరి బాప్తిసము అనగా మనము ఈ లోకంలో మరి ఎందుకు తీసుకోవాలని యోహాను భక్తుడు తెలియపరిచాడు కదా. మనం చదువుకున్న సువార్త పాఠంలోనే మొదటి అధ్యాయం 3వ అధ్యాయము 1వ వచనంలోనే ఉంటుంది. ఏంటంటే, పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. చూసారా, మరి మారు మనసు నిమిత్తము ఏం చేయాలంటే బాప్తిసం అనేది తీసుకోవాలని, మరి యేసుక్రీస్తు ప్రభువారు రాకక ముందు మరి ఆయన వస్తున్నాడని తెలియపరుస్తూ మరి యోహాను గారిని మరి దేవుడైన యెహోవా ఈ లోకానికి పంపించినట్లు మనము మరి యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాము. దేవుడే పంపిన మనుషుడు, ఆ మనుషుడే యోహాను. ఆయన వల్లనే మరి సువార్త ప్రారంభమైంది, ప్రవచనాలు అనేవి మరి స్టార్ట్ అయ్యాయి కొత్త నిబంధనలో. అయితే ఆయన వచ్చి ఏం చెప్పారంటే, యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు, ఆయన అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ బాప్తిస్మం ఇస్తారు అని చెప్పినప్పటికీ కూడా మనం చూస్తూ ఉంటాము ఏంటంటే, యోహాను గారి చేతనే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం తీసుకున్నట్లు
చూస్తూ ఉంటాము. అయితే మనము చూసినట్లయితే మరి మనకిచ్చిన మొదటి పాఠాన్ని చూసినట్లయితే నిర్గమాకాండము మరి 3వ అధ్యాయము మొదటి 15 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ మనకి ఒక వ్యక్తి కనిపిస్తున్నారు. ఆయనే మోషే గారు. ఈయన ఏం చేస్తున్నాడంటే మరి మోషే మిథ్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మరి మేపుచు ఆ మందను అరణ్యమును అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. అక్కడికి హోరేబు అనే పర్వతానికి మోషే గారు వచ్చినట్లు చూస్తూ ఉంటాము. ఆ పర్వతము దగ్గర ఎవరు మందను మేపుతున్నాడు? తన మామ మంద యిత్రోని మేపుతున్నాడు. అయితే మనం చూసినట్లయితే ఐగుప్తులో మోషే 40 సంవత్సరాలు ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాము. తర్వాత ఈ మిథ్యాను అరణ్యంలో మరి 40 సంవత్సరాలు ఉంటాడు. తర్వాత దేవుని పరిచర్య కోసము దేవుడు మరి ఏర్పాటు చేస్తున్నాడు. ఈ మిథ్యాను అరణ్యంలో ఉన్నప్పుడు మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడో చూడండి ఒకసారి. ఏమనంటే అక్కడ దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను, ఒక పొదమ నడిమిన అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైను. చూసారా, యెహోవా దూత మరి మోషేకు ప్రత్యక్షమైందంట. ప్రత్యక్షమయ్యి మరి ఏం మాట్లాడుతుంది అంటే మనం చూసినట్లయితే చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే అనుకున్నాడు, ఈ పొద ఎలా మరి మండిపోతుంది కానీ పొద మాత్రము కాలలేదు. ఆయన అరణ్యంలో అనేకమైన పొదలు చూసి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన మరి అరణ్యంలో మరి ఉన్నప్పుడు అనేకమైన కారు చిచ్చులు పడుతూ అనేక చోట్ల నిప్పులు అవన్నీ చూస్తూ ఆ మంటల వల్ల ఏమవుతాయి అంటే పొదలు కాలిపోతూ ఉంటాయి. కానీ ఈయన చూసిన పొదను చూసినట్లయితే మండిపోతుంది కానీ అది మరి కాలిపోవట్లేదంట. మరి అప్పుడు చూసినప్పుడు మోషేకి ఇది ఎలాగ అసలు జరుగుతుందో అని మరి దగ్గరికి వెళ్ళి చూద్దామని చూసినప్పుడు అక్కడ ఉండి పొదలో నుంచి ఒక దూత మాట్లాడుతుందంట. ఏంటంటే ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడువుము అంటే చెప్పులు విడుము అనే దానికి అర్థం ఏంటంటే దీనత్వము కలిగి ఉండటమే మరి ఈ చెప్పులు విడవటం అనమాట. మన మనుషులను ఎవరైనా అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా ఎవరి దగ్గరికైనా మనకు పై నాయకుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తూ ఉంటాం? చెప్పులు విడిచి వారికి నమస్కారం చేస్తూ ఉంటాం కొన్ని చోట్ల కదా. అలా ఏం చేస్తారంటే చెప్పులు విడిచి నీవు దీనత్వం అంటే నీకు ఉన్న ప్రతీది ఏదైనా సరే నువ్వు తగ్గించుకుని నీవు దీనత్వంతో నా దగ్గరికి రమ్మని, నువ్వు నుంచున్న స్థలం ఇది పరిశుద్ధ స్థలం అని చక్కగా మరి దేవుని దూత మాట్లాడుతుంది. ఆ దూత ఎవరో కాదు, ఆనాడు పొదలో మాట్లాడుచు మండుచు ఉన్న ఆ పొద ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ మంటను మనం ఎక్కడ చూస్తూ ఉంటామంటే కొత్త నిబంధనలో మరి యోహాను గారు చెప్పినట్లుగా నేను మరి మరి నేనైతే నీళ్లతో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, నా వెనుక ఒక వస్తున్నాడు, అతనికి ఎలా ఇస్తాడంటే అగ్నితోనూ పరిశుద్ధాత్మతోని మీకు బాప్తిస్మం ఇస్తాడన్నాడు. నిజంగా ఇక్కడ చూస్తున్నట్లయితే ఆ పొదలో అంట మరి మంట మండుతుంది కానీ పొద కాలిపోలేదంట. మనం చూస్తూ ఉంటాం మండుచూ ఉన్నప్పుడు అగ్ని వలన ఆ పొద కాలకుండెను, అగ్నితో ఇస్తాను అని ఆ రోజు యోహాను గారు కొత్త నిబంధనలో చెప్పినట్లు మనం చూస్తున్నాం కదా. మరి ఇక్కడ చూసినట్లయితే అగ్నితో ఆ పొద మరి మండుచుండెను కానీ మరి అది కాలిపోలేదంట. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారే ఇక్కడ ఆ అగ్నిగా మనము సూచించుకోవచ్చు. అయితే మనం చూస్తూ ఉంటాము ఇక్కడ మోషేకు మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా ప్రజలు ఇశ్రాయేలీల ప్రజలు ఉన్నారు కదా, మరి వీళ్ళు 430 సంవత్సరములు మరి ఎక్కడ మగ్గిపోతున్నారంటే ఐగుప్తు దేశంలో మగ్గిపోతున్నారు. వీరిని విడిపించుకోవటానికి మరి నాకు మరి ఒక ప్రవక్త కావాలి, ఒక నాయకుడు కావాలి అని అక్కడ యెహోవా దేవుడు మోషేను మరి ఏర్పరచుకుని పిలుస్తున్నాడు అనమాట. ఏమనంటే మరి చక్కగా పిలుస్తున్నప్పుడు నీవు ఫరో దగ్గరికి వెళ్ళాలి అని తెలియజేస్తున్నప్పుడు అప్పుడు మరి మోషే తెలియపరుస్తున్నాడు కదా, ఆయనకున్న సాకులు కూడా చెప్తున్నాడు. అయ్యో నేను నోటి మాన్యం కలిగిన వాడినే, ఫరో ఎదుట నేను ఎలా నిలబడతాను అన్నప్పుడు నీకు నేను తోడుగా ఉంటాను, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, కాబట్టి నీవు భయపడని అవసరం లేదని దేవుడు మరి దేవుని కార్యార్థ సేవ కోసము దేవుడే మరి మోషేను ఏర్పాటు చేశాడు. అనాది కాలంలో మరి దేవుడు ఏం చేస్తాడంటే కొంతమంది ప్రవక్తల ద్వారా మరి మాట్లాడేనట్లు మనము చూస్తూ ఉంటాము. పాత నిబంధనల కాలమంతా కూడా ప్రవక్తల ద్వారా మరి 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 ప్రవర్తనల ద్వారా మరి యెహోవా దేవుడు మాట్లాడినట్లు మనము
చూస్తాము. అయితే మనకు మోషేతో కూడా మరి డైరెక్టర్గా ప్రత్యక్షమయ్యాడంట. ప్రత్యక్షమై చక్కగా మాట్లాడాడు. నువ్వు నా ప్రజలను కాపాడాలి, వాళ్ళు 400 సంవత్సరాలు మరి 430 సంవత్సరాలు పైనే ఐగుప్తు దేశంలో మగ్గిపోతున్నారు. వారు పెట్టే మొర నాకు చేరింది, కాబట్టి వారిని విడిపించడానికి నీవు వెళ్ళాలి అని మోషేను దైవ కార్యార్థ సేవ కోసము ఇక్కడ మరి దేవుడు ఏర్పరుస్తున్నట్లు మనం చూస్తాము. ఏర్పరిచినప్పుడు మరి మోషే కూడా అంగీకరించాడంట. అంగీకరించి మరి ఐగుప్తీయుల ప్రజలను నుండి మరి ఇశ్రాయేలుల ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి విడిపించటానికి మోషే మరి ఐగుప్తు దేశానికి వెళ్ళినట్లు మనము చూస్తూ ఉంటాము. ఎందుకంటే అక్కడ యెహోవా దేవుడు మరి తెలియచెప్పిన ప్రకారము ఇశ్రాయేలు ప్రజలను రక్షించటానికి, బానిసలో మగ్గిపోతున్న ప్రజలను రక్షించడానికి మరి ఆనాడు యెహోవా దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత మరి ధర్మశాస్త్రాన్ని మరి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని కొంతవరకు కొన్ని సంవత్సరాల వరకు మరి పాటించి తర్వాత ఆ ధర్మశాస్త్ర గ్రంథాలు కూడా వాళ్ళు మర్చిపోయి మరి ఏమైపోయారంటే పాపం వైపు తిరిగిపోయారంట. పాపం వైపు తిరిగిపోయి విగ్రహాల జోలికి వెళ్ళినప్పుడు మరి అప్పుడు దేవాతి దేవునికి కోపం వచ్చి మరి ధర్మశాస్త్రాన్ని కూడా మర్చిపోయారని తెలుసుకుని అప్పుడు కొంతకాలము ఆయన 400 సంవత్సరాలు మనం అనుకుంటాం కదా, మరి మలాకీకిను మరి మత్తయి సువార్తకి మధ్యలో మనకి వైట్ పేపర్ ఉంటుంది కదా, మరి అదేంటిదంటే సైలెంట్ కాలం అని, సైలెంట్ పీరియడ్ అని అంటూ ఉంటాం కదా మనం. అయితే 400 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడంటే మనుషులతో మాట్లాడటం, ప్రవర్తలతో కూడా మాట్లాడటం మానేశాడు. అప్పుడు మరి ఆ 400 సంవత్సరాల తర్వాత మరి ఎవరిని పంపించారంటే మరి యోహాను గారిని పంపించి సువార్త అనేది ప్రారంభించారు. ఎందు నిమిత్తము పంపించారంటే మరి మారు మనస్సు నిమిత్తము పంపించారు. పాపక్షమాపణ నిమిత్తము మీరు మారు మనసు పొంది మరి ఏం చేయాలంటే బాప్తిసం అనేది తీసుకోవాలి అని పంపించారనమాట. అయితే మనం చూస్తూ ఉంటాము మరి అనాది కాలంలోనే ఈ ప్రణాళిక అనేది యెహోవా దేవుడు మరి మనం చూస్తూ ఉంటాం కదా, ఆదాము అవ్వ చేసిన తప్పిదము వల్ల అక్కడ ఒక మరి దేవుడు అప్పుడే ఒక తన ప్రియ కుమారుని పంపించడానికి ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అప్పుడే చెప్పారు కదా, నువ్వు ఏంటంటే స్త్రీ సంతానంకి నీ సంతానంకి ఏం కలుగుద్ది అన్నాడు, వైర్యం కలుగుద్దని చెప్పాడు. అక్కడ వైర్యం కలుగుద్ది. ఆ స్త్రీ ఇప్పుడు నువ్వు చక్కగా అది నిన్ను నువ్వు మడిం మీద కొడితే అది నిన్ను తల మీద కొట్టుద్దని చెప్పి అక్కడ దేవుడు ఆ ప్రవచనం అనేది నెరవేర్చాడు. ఆ ప్రవచనం కొత్త నిబంధనలోకి వచ్చినాక నెరవేరింది. ఆ వాగ్దానము కొత్త నిబంధనలోకి వచ్చినాక నెరవేరింది. దేవుడు యెహోవా దేవుడు వాగ్దానం చేశాడు అంటే అది నెరవేరక తప్పదు. కాబట్టే మనం కూడా ఈ సంవత్సరంలో మనకిచ్చిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి కదా, మనకిచ్చిన వాగ్దానాలను చూస్తూ ఏమొచ్చింది అనుకుంటూ ఉంటామేమో, కానీ ఈ కొత్త సంవత్సరంలో మరి చక్కగా మరి ఈ ఆదివారం నుంచి మనము చూసినట్లయితే మనకిచ్చిన వాగ్దానాలను మనం ఏ విధంగా మరి దాని ప్రకారం దేవుడు నెరవేరుస్తాడా అని మరి విశ్వాసముతో నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే దేవుడు వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చేవాడై ఉన్నాడు. కాబట్టి అట్టి విశ్వాసంతో దేవుని వాగ్దానాలు నీవు స్వతంత్రించుకోవాలంటే మరి రోజు దాని మీద చేయేస్తూ ప్రార్థన చేస్తూ ఇది నా జీవితంలో జరిగించు ప్రభువా అని ప్రార్థించే వ్యక్తుల్లాగా మనం కూడా ఉండాలి. సరే అది విషయము మనకి వాగ్దానాల గురించి. కాబట్టి మరి మన టాపిక్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మరి దేవుడు వాగ్దానం చేసినట్లు ఆ వాగ్దానాన్ని మనం ఏం చేస్తున్నామంటే మరి నిర్లక్ష్య పెట్టేశారు. ఏంటంటే కొంతమంది ప్రవక్తలు మర్చిపోయారు. మరి ప్రవక్తలు అయితే తెలియజేసిన తర్వాత మరి పాపంలోకి మగ్గిపోయారు. పాపంలో పడిపోయిన తర్వాత మరి దేవుడైన యెహోవా సైలెంట్ కాలంలో ఉండి కొన్ని సంవత్సరాలు 400 సంవత్సరాలు మరి మనుషులతో మాట్లాడటం మానివేశారు. మనం చూస్తూ ఉన్నాం కదా, 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు, ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. వారిని విడిపించడానికి మరి దేవుడు మరి మోషేను మరి దైవ కార్యార్థ సేవ కోసం ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఇప్పుడు చూసినట్లయితే మనము ఈ 400 సంవత్సరాల తర్వాత మరి మొదటిగా యోహాను గారిని పంపించారు. యోహాను గారిని పంపించినప్పుడు ఆ యోహాను గారు చక్కగా తెలియపరుస్తాడు, కాలము సమీపిస్తుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు మీరు పొందండి, మీ పాపాలను ఒప్పుకోండి, మీరు బాప్తిసం తీసుకుని
దేవునిలోకి మీ దేవునిలోకి మీరు కడగబడాలి అని చక్కగా తెలియపరుస్తున్నాడు. అయితే ఇది ఇక్కడ వరకు ఓకే. కానీ మనకిచ్చిన అంశంలో యేసు బాప్తిసం అని ఉంది. అంటే మనమంటే పాపంలో పుట్టిన వారము, పాపంలో మనకు తెలుసు కదా, మన వల్ల మరి ఆజ్ఞ అతిక్రమం వల్ల పాపం వచ్చింది, ఆ పాపం వల్ల శాపం వచ్చింది, శాపం వల్ల మరణం వచ్చింది. మరణాన్ని తప్పించడానికి మరి దేవుడు మరి తనకు ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు. అయితే మనం ఏం చేస్తామంటే, మనం చేసిన పాపాలకి తప్పిదములకి మనల్ని ఏం చెప్తున్నారు, మీరు మారు మనసు పొంది మరి పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం తీసుకోమని తెలియపరుస్తున్నారు. మరి దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు తీసుకోవాలి? ఆయన పరిశుద్ధుడు కదా. పరిశుద్ధాత్మ వలన ఆయన గర్భం ధరించింది మరియ తల్లి. పరిశుద్ధాత్మ ద్వారానే ఈ లోకంలో మరి తన బతికిన దినములన్నీ కూడా పరిశుద్ధంగా జీవించాడు. నాలో పాపం ఉందని మీలో ఎవరు నిరూపించగలరు, ఎవరు స్థాపించగలరు చెప్పండి అని మరి చక్కగా దేవుడు మరి ఒకానొక సమయంలో పాపపు స్త్రీ పట్టబడినప్పుడు ఆయనే చక్కగా తెలియపరిచాడు. ఆయనంతటికి ఆయనే చెప్పారనమాట, నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపించగలరు, ఎవరు నిరూపించగలరు అని తెలియపరిచారు. అయితే మనం చూస్తూ ఉంటాము, యేసుక్రీస్తు ప్రభువారికి బాప్తిసము ఎందుకు అవసరం వచ్చిందో మనము చూసినట్లయితే మనం కూడా అనుకుంటూ ఉంటాము, ఆయన మరి జన్మరహిత మరి పరిశుద్ధుడు, మరి ఆయన కర్మరహిత కూడా పరిశుద్ధుడే, ఆయన ఈ లోకంలో జీవించినంత కాలం కూడా పరిశుద్ధంగానే జీవించాడు. అయితే దేవుడు ఎందుకు మరి బాప్తిసము తీసుకోవాల్సి వచ్చింది అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని కార్యార్థ సేవను అంగీకరించడానికి కారణం ఏంటంటే, మరి దేవుడు ఆనాడు వాగ్దానం చేసిన వాగ్దాన ప్రణాళికలను మరి ఆయన ఏం చేశాడంటే అంగీకరించి నీతి యావత్తు ఈలాగూ జరగనిమ్ము అని యోహాను గారికి తెలియపరుస్తారు. మనం చదువుకున్న మరి సువార్త పాఠంలో చక్కగా ఉంటుంది. ఆ మాటను చూసినట్లయితే మరి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాము. ఆ సమయం 13వ వచనంలో చూద్దామండి. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్ము పొందుటకు యేసు గలిలయలో నుండి యోర్దాను దగ్గరనున్న మరి అతని యొద్దకు వచ్చాను. చూసారా, ఆయన ఎక్కడి నుంచి ఉన్నాడంట, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 30 సంవత్సరాలు కూడా మరి ఎక్కడ ఉన్నాడంటే, మరి ఈ తర్వాత బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన అరణ్యానికి కొనుపోబడ్డాడు. కొనుపోబడిన తర్వాత 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన సేవ ప్రారంభించారు. అయితే మనం చూస్తూ ఉంటాము, ఇక్కడ బాప్తిసం తీసుకోవడానికి మరి ఆయన గలిలయలోని నజరేతులో నుండి యోర్దానులోకి వచ్చి బాప్తిసం తీసుకుంటున్నాడు అంటే అక్కడ చూస్తున్నాడు అనమాట. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసము పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని క్వశ్చన్ వేశారు అక్కడ. చూసారా, దేవుణ్ణి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని యోహాను గారు చక్కగా క్వశ్చన్ వేశారు. నేనే నీ చేత తీసుకోవాలి కదయ్యా, నీవేంటి నా చేత తీసుకుంటున్నావని అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టారు. అయితే ఆయన మరి వారిని నివారింప చూశాను, కానీ యేసు ఇప్పటికీ కానిమ్ము నీతి యావత్తు, చూడండి ఈ మాట, నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చాను. చూసారా, నీతి యావత్తు ఇలాగు జరుగుట మనకు, చూసారా, మనకు తగియున్నదని అతనికి ఉత్తరమిచ్చెను, కనుక అతడు అలాగూ కానిచ్చెను. మనకు ఇలాగ ఎందుకంటే దేవుడు మరి యోహాను చేత పంపబడిన మనుషుడే యెహోవా చేత పంపబడిన మనుషుడే యోహాను. మరి దేవుడైన యెహోవానే మరి తన పరిశుద్ధాత్మ చేత పంపబడిన మరి మనుష్య రూపం దాల్చిన యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి తెలియపరుస్తున్నారు, ఇది మనకి తగియున్నది, ఇప్పటికి కానిమ్ము అని అంటున్నాడు అనమాట. యేసుక్రీస్తు ప్రభువారు చూసారా ఎంత చక్కగా మాట్లాడుతున్నారో. మనం ఆలోచన చేయాలి, ఇది నీతి యావత్తు జరగాలి. ఈ నీతి అంటే ధర్మశాస్త్రము, మరి నీతి యావత్తుగా మరి ఆనాడు ధర్మశాస్త్రాన్ని దేవుడు నీతిగా మరి కట్టడగా ఒక ఆజ్ఞగా ఆనాడు ధర్మశాస్త్రాన్ని మోషే గారికి ఇశ్రాయేలు ప్రజల కోసము తెలియజేసి ఇచ్చి ఉన్నారు. అయితే ఇప్పుడు దేవుడు తెలియపరుస్తున్నాడు కదా, నీతి యావత్తు జరగాలి అని చక్కగా తెలియపరుస్తున్నాడు. అలా జరుగుతున్న సమయంలో మరి అక్కడ చూసినట్లయితే యేసు బాప్తిస్ము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను,
దేవుని ఆత్మ పామురం వలె దిగి అతని మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. చూసారా ఏమని చెప్తున్నారంటే, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. ఆయన ఒడ్డుకి బాప్తిస్మం తీసుకుని వచ్చేసిన వెంటనే అక్కడ ఏమని వస్తుందంటే, మరి ఆకాశం తెరవబడిందంట. ఆకాశం తెరవబడి అక్కడ ఒక స్వరం వినిపిస్తుంది. మరి అక్కడ ఆకాశం తెరవబడిన వెంటనే మరి పరిశుద్ధాత్మ పాముర రూపం వలె ఆయన మీదకి వచ్చి మరి చక్కగా వాలి పైనుంచి ఒక స్వరం అనేది వినిపిస్తుంది. ఇదిగో, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటున్నాడు. ఎందుకని ఆనందిస్తున్నాడంటే, దైవ కార్యార్థ సేవ కోసము మరి యేసుక్రీస్తు ప్రభువారు అంగీకరించి మరి దేవుని మాటను విని విధేయత చూపి తండ్రి మాటకు లోబడి ఈ లోకానికి నా పాపముల నిమిత్తము ఆయన వచ్చారు. అందు నిమిత్తము దేవుడు మాటను ఆయన మరి ధిక్కరించకుండా విధేయత కలిగి ఉన్నాడు. కాబట్టే తన తండ్రి అయిన యెహోవా దేవుడు చక్కగా తెలియపరుస్తున్నాడు. ఏంటంటే, నేను ఆనందిస్తున్నాను, ఈయన నా ప్రియ కుమారుడని చక్కగా తెలియపరుస్తున్నాడు. అంటే మనం కూడా చెప్తూ ఉంటాం కదా, మరి పౌలు గారు కూడా అనేక సంఘాలకి రాస్తూ ఉంటాడు, నా ప్రియ నేను కనిన కుమారుడని, చక్కగా నా ప్రియ మరి సంఘము అని కొన్ని చోట్ల ప్రియమైన వారి గురించి మనము తెలియపరుస్తూ ఉంటాము కదా. అలా నా ప్రియ కుమారుడని చక్కగా దేవుడు తెలియపరుస్తున్నాడు. అప్పుడు ఆకాశం నుండి మరి ఒక స్వరం వినబడింది. ఇక్కడ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నీటిలో ఒడ్డునున్నారు. మరి పరిశుద్ధాత్మ పాముర రూపం వలె వచ్చి ఆయన మీద వ్రాలిందంట. చూసారా, ఇక్కడ 3 కూడా దేవుని దైవ కార్యార్థ సేవకు మరి చక్కగా మరి కొనసాగిస్తున్నట్లు మనము చూస్తూ ఉంటాము. 3 వ్యక్తులను కూడా ఇక్కడ మనము ఒక ఆకార రూపంలో కనిపిస్తూ ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాము. త్రియేకత్వాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. అదేవిధంగా చూసినట్లయితే మనకిచ్చిన మరి 2వ పాఠంలో మనం చూస్తూ ఉంటాం కదా. 2వ పాఠంలో చూసినట్లయితే అక్కడ మరి గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 7 వచనాలు మనం చూసినట్లయితే, మరియు నేను చెప్పినదేమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్య ఉన్నందున బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. చూసారా, ఇక్కడ చూసినట్లయితే మరి అపోస్తుడైన పౌలు గారు ఏం రాస్తున్నాడంటే, మరి చక్కగా మరి ఎలా ఉన్నారు పిల్లలు మీరు, మరి ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నప్పుడు ఒకలాగున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత మీరు ఎలా ఉన్నారు, ఒకసారి మీరే పరీక్షించుకోండి అని చక్కగా తెలియపరుస్తూ ఆయన చక్కగా రాస్తున్నాడనమాట. ఏంటంటే మనం చూస్తూ ఉంటాము, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు మరి దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము, అంటే స్వీకృత పుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడు ఆయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టుచు తన కుమారుని ఆత్మను దేవుడు తన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవు దాసుడవు కావు, కుమారుడివైతే దేవుని ద్వారా వారసుడవు. చూసారా, దేవుడు చెప్తున్నాడు, నీవు మరి కుమారుడువు. ఎందుకు కుమారుడు అంటే, నా పాపముల నిమిత్తము ఆయన ఏమయ్యాడంటే, పాపము లేనివాడు కూడా మరి ఏమయ్యాడంట, మన నిమిత్తం ఆయన పాపముగా ఉన్నాడంట. ఒకసారి మనం చూస్తూ ఉంటాము, రోమిలకు రాసిన పత్రికలో కూడా ఒక మాటను మనం చూసినట్లయితే, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఇక్కడ మనం చూసినట్లయితే 15వ వచనం మనం చూసినట్లయితే, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారే మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. చూసారా, మనము పిల్లలమైతే వారసులమే. మనము
అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన వారము, క్రీస్తు తోడివారము అని చక్కగా తెలియపరుస్తున్నాడనమాట. మనం చూసినట్లయితే ఇక్కడ చక్కగా రాస్తున్నారు. ఎందుకు అంటే మనం దత్తపుత్ర ఆత్మచేత ఆయన మనల్ని మరి స్వీకృత పుత్రులుగా ఆయన స్వీకరించాడు. అందువల్లనే మనము ఆత్మ అనేది మనల్ని ఏం చేస్తుందంటే మరి మన గురించి సాక్ష్యము తెలియపరుస్తుంది. మరి ఆ ఆత్మ ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకునేటప్పుడు ఆయన దగ్గరే ఆయన మీద వ్రాలిన ఆ పరిశుద్ధాత్మే ఈరోజు మనకు సాక్ష్యము చెబుతుంది. మరి ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారికే పరిశుద్ధాత్మ సహాయము కావలసినప్పుడు మనకు పరిశుద్ధాత్మ సహాయం వద్దా? ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ సహాయం లేకపోతే మనము ఏ స్థితిలో అయినా పడిపోతాము. పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే మనము తిరిగి ఆయన దగ్గరకు చేరతాము. ఆయన మనం చూస్తూ ఉంటాము, ఆయన పాపం లేనివాడే కానీ మన నిమిత్తం ఏమైపోయాడంట, ఆయన మరి పాపిగా ఉన్నాడని మనం చదువుకున్న మరి పత్రికల్లో చూస్తూ ఉంటాము. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందే మనకు విమోచన అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. చూసారా, మనం అంధకార సంబంధమైన వాటి నుండి ఏం చేశాడంట, మనల్ని విడుదల చేశాడు. చేసి మనల్ని ప్రేమించి కుమారుని యొక్క అంటే మరి చక్కగా ఇక్కడ మన ఫుట్ నోట్లో ఉంది, తన ప్రేమ కుమారుని అని రాసిందండి ఫుట్ నోట్లో. కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడంట. మరి ఎందుకు ఈ లోకానికి యేసు ప్రభు వారు వచ్చారు అంటే నా పాపముల నిమిత్తమే ఆయన ఈ లోకానికి వచ్చాడని చక్కగా మనము చూస్తూ ఉంటాము. అందుకనే యోహాను రాసిన మరి మొదటి పత్రికలో కూడా మనము చూస్తూ ఉంటాము. మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఒక మాట మనకి చూస్తూ ఉంటాము. పాపములను తీసివేయటకే ఆయన ప్రత్యక్షం ఆయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచియుండు వాడెవడునూ పాపము చేయడు. చూసారా, ఆయన యందు పాపం లేదంట. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనము చేసిన పాపములు ఆయన మీద పడియని యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనము మొత్తము కూడా ఆయన ఎందుకు అలా ఉన్నాడు, మరి ఎంచబడిన వారిలో మరి ఆయన ఎందుకు అలా మరి సొగసైన స్వరూపమైన మరి లేకోకుండా ఎందుకు ఉన్నాడంటే మన సమాన మరి అర్థమైన శిక్ష ఆయన మీద పడిందంట. మరి చూసినట్లయితే మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మరి మొత్తం చదువుకుంటే మనకి తెలుస్తుంది. ఆయన పాపం లేనివాడు, అందుకే తెలియజేశారు కదా, ఆయన పాపం లేనివాడు. కానీ మనం చేసిన పాపములు బట్టి ఆయన ఏమయ్యాడంట, మరి పాపిగా మారి మరి ఏం చేశాడంటే మన పాపమును తీసివేయడానికి ఆయన శిలువ మీద తన మరి రక్తాన్ని చిందించి ఆ రక్తములో మరి పాపములన్నీ కూడా కడిగి వేసినట్లు మనము చూస్తూ ఉంటాము. మరి పేతురు రాసిన మొదటి పత్రిక చూసినట్లయితే మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునిను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకునెను. ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. చూసారా, ఇగో చూడండి, మరి నీతి నిమిత్తం అంట మనం చెప్పాడు కదా, మనకి నీతి నిమిత్తం ఎలాగూ జరగనిమ్ము అని ఆనాడు యోహాను గారికి బాప్తిసం ఇచ్చేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు. అదే విధముగా ఇక్కడ చూసినట్లయితే మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు. చూసారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనల్ని నీతి విషయమై ఆయన జీవించేలాగా ఆయన ఏం చేస్తాడంటే మన పాపములను ఆయన మీదేసుకుని మరి ఈ లోకంలోకి మన నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుడు చెప్పిన కార్య సేవను ఆయన మరి ప్రారంభించాడు. మనం చూస్తూ ఉంటాము, బాప్తిసం గురించి మనకి ఇది ఒక టాపిక్కే, కానీ యేసు యొక్క బాప్తిసం గురించి మనకి ఇచ్చారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి గురించే ఈరోజు కొద్ది నిమిషాలు మనము మాట్లాడుకోవడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేశారు. మనం చూసుకుంటూ ఉంటాము 90 మరి ఇక్కడ చూస్తూ ఉంటాము కీర్తన గ్రంథము
98వ కీర్తనలో కూడా చక్కగా మరి ఇక్కడ కూడా దేవుడు మరి ఆనాడు కీర్తనలో ద్వారా తెలియపరుస్తున్నాడు. 98వ కీర్తనలో యెహోవా మరి ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయన గురించి కొత్త కీర్తన పాడుడి. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరచుచున్నాడు. చూసారా, అన్యజనుల ఎదుట ఆయన ఏం చేస్తున్నాడంట, దేవుని యొక్క నీతిని తెలియపరుస్తున్నాడంట. మరి ఈ నీతి యావత్తు ఏ విధముగా జరగనిమ్మని యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా తెలియపరిచారో అదే విధంగా మరి నీతి గురించి ఏం చేస్తున్నాడంట, అన్యజనుల ఎదుట నీతిని తెలియపరుస్తున్నాడంట. మరి ఈరోజు మరి ఈ లోకంలో జీవించడానికి యేసుక్రీస్తు ప్రభువారికి మరి ఆ బాప్తిసము అవసరం ఎందుకు అయిందంటే, నా పాపముల నిమిత్తము ఆయన పరిశుద్ధుడైనప్పటికీ కూడా మరి నా పాపముల నిమిత్తమే ఆయన మీద వేసుకుని ఆయన ముఖము కానీ ఆయన స్వరూపము కానీ చూడనొల్లని వాడిగా అయిపోయాడు. ఇప్పుడు ఏమని అంటున్నాడంటే, మీరు ఈ పాపములు విడిచిపెట్టి ఆ నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చి మరి ఆయన రక్తములోనే పరిశుద్ధాత్మతో, మనం చదువుకుంటాం కదా, అగ్నితో పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇస్తాడని అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 38వ వచనంలో కూడా ఉంటుంది. అక్కడ పేతురు ఏం చేశాడంటే, మరి మారు మనసు నిమిత్తము చక్కగా ఆయన అక్కడ ఏమైందంటే, మేడగదిలో యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి ఆరోహణమై వెళ్ళిపోతున్న సమయంలో వాళ్ళు అక్కడ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. మరి అగ్ని అనే మరి పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చి నాలుకల చేత విభాగింపబడినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, పరిశుద్ధాత్మ పొందుకుని వారి వాక్శక్తి కొలిగిది అన్య భాషలతో వారు మాట్లాడసాగిరి అంట. మరి అలాగే మరి అప్పుడు యోహాను గారు చెప్పారు కదా, మరి ఏమని చెప్తారంటే, అగ్నితోనూ పరిశుద్ధాత్మతో మీకు బాప్తీసం ఇస్తారని. అదే విధముగా మరి అక్కడున్న శిష్యులకు మేడగదిలో మరి ఆ విధముగా బాప్తిసము యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చి ఉన్నారు. అందుకనే పేతురు ప్రసంగించగా 3000 మంది మరి మారు మనసు పొంది బాప్తిసము తీసుకున్నట్లుగా మరి అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో మనం 38వ వచనం కాడి నుంచి చూస్తూ ఉంటాము. అదేవిధంగా మనం చూసినట్లయితే ఫిలిప్పు కూడా మనం అపోస్తల కార్యముల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము. 8వ అధ్యాయము 26 నుంచి 25 వచనాలు చూసినట్లయితే అక్కడ నపుంసకుడును ఫిలిప్పును చూస్తూ ఉంటాము. అక్కడ కూడా అన్యజనులైన వారిని కూడా మరి ఫిలిప్పు చక్కగా మార్చి దేవుని వాక్యము వారికి బోధించి నపుంసకుడికి మరి అక్కడే ఆగి వారి బాప్తిసం తీసుకున్నట్లు చూస్తూ ఉంటాము. ఎందుకంటే దేవుడు చేసిన కార్యము మరి అది ఏంటంటే దైవ కార్యార్థ సేవ. దేవునికి మరి అలాంటి సేవ కలిగి జీవించాలని ఈ రోజుల్లో నిన్ను నన్ను కూడా దేవుడు అదే కోరుకుంటున్నాడు. మీరేంటంటే మారు మనసు నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము మీరు బాప్తిసము తీసుకోండి అని తెలియపరుస్తున్నారు. ఈ రోజుల్లో బాప్తిసం అనగానే మనం చూస్తూ ఉంటాము, మరి చాలామంది బాప్తిసాలు తీసుకుంటారు, కానీ వారి హృదయ పరివర్తన సరిగ్గా లేకపోయినప్పటికి కూడా ప్రభు యొక్క బలారాధనలోకి వచ్చి పాల్గొనడం కూడా జరుగుతుంది. కానీ మరి ఏమని చెప్తున్నాడంటే, మరి ప్రభు యొక్క బలారాధనలో కూడా ఏంటంటే బాప్తిసం వేరు, ప్రభు బలారాధన వేరు. కానీ బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా హృదయ శుద్ధి కలిగి మరి బాప్తిసం తీసుకుని ప్రభు యొక్క బలారాధనలో పాల్గొనడం అంటే దేవుని యొక్క సువార్తను తెలియచేయటమే. బలారాధనలో పాల్గొనడం అంటే దేవుని యొక్క సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభువారు నా పాపముల నిమిత్తము చనిపోయి ఆయన తిరిగి లేచి మరి ఆరోహణమయ్యాడు, మళ్ళీ తిరిగి రానయ్యున్నారు, ఈ సువార్తను అందరికీ తెలియచెప్పమన్నారు అని దానికి గుర్తుగా, దానికి నిబంధన గుర్తుగా మనం ఏం చేస్తామంటే రొట్టె ద్రాక్షరసం అనేది తీసుకుంటూ ఉంటాము. అందుకనే చాలామంది ఏంటంటే మరి బాప్తిసం తీసుకున్న వారు కంపల్సరిగా బలారాధన తీసుకోవాలి అనుకుంటూ ఉంటారు. కానీ బాప్తిసం ఏంటంటే మారు మనసు నిమిత్తము బాప్తిసము కాబట్టి, మరి మనం పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసము కాబట్టి, మరి నీ పాపాలు క్షమించిన దేవుడు మళ్ళీ నీ వాటి వైపే తిరిగితే దేవుడు వాటిని మరి నువ్వు తీసుకున్న వ్యర్థమైపోద్ది. కాబట్టి మరి దేవుడు చక్కగా దేవుని కార్యం కోసం ఆయన మొదటిగా దేవుని యొద్ద తల వంచి మరి మన పాపముల నిమిత్తం ఆయన మరి పాపిగా ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ లోకంలో దేవుని గురించి మరి సువార్త విషయంలో ప్రతి ఒక్కరికి తెలియచేస్తూ
దేవుని యొక్క బాప్తిసం గురించి మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా బాప్తిస్ములో మరి మీకు పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇస్తానన్నాడు కదా. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ సహవాసంలోనే ఉన్నాం. మనం అనేక మంది నీళ్లతో తీసుకుంటున్నారు, ఏదో నామకార్థంగా తీసుకుని వచ్చేస్తున్నారు, కానీ పరిశుద్ధాత్మ సహవాసం అనేది మనం కోరుకోవాలి. దేవుడు చెప్పాడు కదా, ఆనాడు ఆయన వెళుతూ వెళుతూ తమ ఆత్మను కుమ్మరించాడు ఆ మేడగదిలో మరి తన శిష్యుల మీద. వాళ్ళందరికీ కూడా తమ ఆత్మను మరి విడిచిపెట్టి మరి అందరికీ మరి చెప్పారు కదా, సర్వ సృష్టికి కూడా ఈ వార్త వెళ్ళాలన్నట్టుగా మరి పరిశుద్ధాత్మ సహవాస కాలంలోనే మనం జీవిస్తున్నాము. ఈ పరిశుద్ధాత్మ మరి బాప్తిసము నీవు నేను కలిగి ఉండాలి అంటే మరి దేవునికి విధేయులైన పిల్లల వలె ఉండాలి. అందుకనే మరి చక్కగా ఆనాడు మరి గలతీలకు రాసిన పత్రికల్లో ధర్మశాస్త్రం అంట మరి ఎలా ఉంది అంటే మరి ఒక పసిపిల్లలు అంటే బాలురులాగా ఉన్న సమయం అనమాట. అది బాలురులు ఎలా ఉంటారు, ఒక తండ్రి దగ్గరికి తండ్రి ఏది పెడితే అది తింటారు, ఏది చేస్తే ఏది కొంటే అది ధరిస్తారు. అదే ఒక వయసు అనేది వచ్చిందనుకో, ఆ వయసు వచ్చిన తర్వాత ఏమైపోద్దంటే వాళ్ళంతటికి వాళ్ళు తినగలుగుతారు, వాళ్ళంతటికి వాళ్ళు మరి ఏదైనా చేయగలుగుతారు. అదేవిధంగా మనం చూసినట్లయితే మరి అక్కడ గలతీలకు రాసిన పత్రికలో అదే తెలియపరుస్తున్నారు. ధర్మశాస్త్రం మనకి ఎలా ఉంది అంటే ఒక బాల శిక్షకుడిగా ఉంది మనకి. అది ఒక బాల శిక్షకుడు అంటే ఏంటంటే ఒక బాలురుగా ఉన్నప్పటికీ ఏ విధంగా ఉపయోగపడద్దో అదే విధంగా ధర్మశాస్త్రం కూడా ఉంది. కానీ ఆ ధర్మశాస్త్రమునికి మరి నెరవేర్చడానికే ఒక ఛాయా రూపముగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మరి నీతి యావత్తు ఈ మరి మనలందరినీ కూడా మరి ఆయన రక్షణ కార్యం కోసం ఈ లోకానికి వచ్చి ఆ రక్షణ కార్యాన్ని సంపూర్తి చేశాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు మరి తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆ కాలమే ఏంటంటే పాపముతో మనం మగ్గిపోతున్నామని తెలుసుకుని మనలను రక్షించడానికి, మనలను విడిపించడానికి, మనలను విమోచించడానికి తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆనాడు అబ్రహాముకు చేసిన వాగ్దానము ప్రకారము ప్రతి వంశములు మరి ప్రతి భూమి మీద ఉన్న ప్రతి వంశములు నీ వలన ఆశీర్వదింపబడును అనే వాగ్దానము మరి ఈ విధముగా మరి నెరవేర్చినట్లు మనము చూస్తూ ఉంటాము. ఈ విధంగా మనం ఏం చేయాలంటే మరి బాల్యదశలో ధర్మశాస్త్రం మరి ఏ విధంగా మరి నడిపించబడిందో ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత మరి మనకి బోధకుడిగా ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మని మనం బోధకుడిగా తీసుకున్నట్లయితే, మనకి ఒక ఉపాధ్యాయుడిగా పరిశుద్ధాత్మను మనం తీసుకున్నట్లయితే, పరిశుద్ధాత్మ సహవాసములో మనం నడిచినట్లయితే మనము కూడా ఆయన రాజ్యంలోకి వారసులుగా హక్కుదారులుగా ఉంటామని కొలసీల పత్రికలో ఏ విధంగా తెలియపరిచాడో అదేవిధంగా మనం కూడా ఉండాలని కోరుకుంటూ మరి సమస్త విషయంలో మనవలే ఆయన శోధింపబడినప్పటికి కూడా ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడని హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తూ ఉంటాము. ఆ విధముగా మనము కూడా ఏం చేయాలంటే మన పాపము లేనివాడు ఆయన దగ్గరికి మనము వెళ్ళి మన పాపములను విడిచిపెట్టి ఆయన శిలువ వైపు చూస్తూ ఆయన మార్గములో మనం కూడా నడిచినట్లయితే ఈ దైవ కార్యార్థ సేవలో నీవు కూడా ఒక పాత్రుడిగా ఉంటావు. అలా ఉండాలని ఈ రోజుల్లో దేవుడు కోరుకుంటున్నాడు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు అంగీకరించారు. ఈ రోజుల్లో మరి నీవు కూడా అంగీకరిస్తావా? దేవుని సేవ చేయడానికి, దేవుని కార్యము నువ్వు జరిగించడానికి ఇష్టపడుతున్నావా? అలా ఇష్టపడాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు మరి యేసుక్రీస్తు నామమున నేను ముగిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి అయిన తండ్రి, సృష్టికర్తమైన తండ్రి, అయ్యా మీరు మాకిచ్చిన అంశాన్ని చూసినట్లయితే నాయన యేసు యొక్క బాప్తిసం గురించి ఇచ్చారు ప్రభు. నాయన యేసుక్రీస్తు ప్రభు వారు దైవం కార్యం కొరకు ఏ విధంగా అంగీకరించారో అనే అంశం కోసం మాకు ఇచ్చి ఉన్నారు ప్రభు. ఇచ్చిన కొద్ది మాటలు నేను మాట్లాడిన మాటలో తప్పులుంటే దయతో మన్నించి క్షమించి ఈ మాటలు నీ సన్నిధానానికి మీరు చేర్చుకుని ప్రభు వినిచున్న వారికి వినగలిగిన మనసునిచ్చి వారి హృదయానికి గ్రహించగలిగే శక్తినిచ్చి నాయన మా కుటుంబాలన్నీ కూడా నీ పరిశుద్ధాత్మ సహవాసంతో నడిపింపబడాలని కోరుకుంటూ యేసుక్రీస్తు నామం అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.